అసలు ఎంత దారుణం అండి ఇది. నిజంగా దీని గురించి ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువే. కొన్ని అంశాలు చెప్తాను దీని గురించి మీకు నేను. సో మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. మరోసారి ఉగ్రదాడి జరగచ్చు అని పక్కా సమాచారం ఉందంట. సో జమ్మూ కాశ్మీర్ అంతతో పాటు హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ అనౌన్స్ చేసే అవకాశాలు కనపడుతున్నాయంట. సో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. సో ఎవరైతే నిన్న ఈ ఉగ్రదాడిలో పాల్పడ్డారో వాళ్ళల్లో ఒక 2 ఉగ్రవాదుల్ని ఆర్మీ గుర్తించింది. ఆ 2 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారంట. సో ప్రజలందరూ కూడా, భారతదేశం అంతా కూడా ఇప్పుడు ముక్తకంఠంతో కోరుకుంటుంది ఏంటంటే మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే, మన దెబ్బేంటో చూపించాల్సిందే, వీ వాంట్ రివెంజ్ అని చెప్పి చాలామంది భారతీయులు కోరుకుంటున్నారు. మోడీ గారు మరి మీరు ఏం చేస్తారో తెలియదు, ఈసారి మనం కొట్టబోయే దెబ్బతో మరోసారి భారతదేశం పేరెత్తాలంటేనే భయపడే విధంగా జరగాలి అని చెప్పి ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. మరి దానికి తగ్గట్టుగా ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.